ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ 2026-27 బడ్జెట్ సమావేశం శనివారం కాకినాడ జిల్లా గ్రంథాలయంలో చైర్మన్ భూపతిరాజు ఈశ్వర్రాజు వర్మ అధ్యక్షతన జరిగింది. పంచాయతీ పాఠశాల విద్యా సమాచార పౌర సంబంధాలు వయోజన విద్యా శాఖ అధికారులు హాజరైన ఈ సమావేశంలో చైర్మన్ ఈశ్వర్రాజు వర్మకు ముందుగా పెన్షనర్ మర్యాదపూర్వకంగా కలిసి వారి సాధక బాధకాలను తెలిపారు. అనంతరం జరిగిన బడ్జెట్ సమావేశానికి చెందిన వివరాలను చైర్మన్ ఈశ్వర్రాజు వర్మ మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఏఈఐఈసి బాబురావు, జిల్లా విద్యా పంచాయతీ వయోజన విద్యాశాఖల అధికారులు, ఉప సంచాలకులు, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి పోలంకి నాగరాజు, డిప్యూటీ లైబ్రేరియన్ కిషోర్, వివిధ గ్రంథాలయ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశం జరగటం జరిగింది. దీనికి సుమారు దాదాపు 39 కోట్ల రూపాయలు అంచనా బడ్జెట్తో ఇవాళ బడ్జెట్ మీటింగ్లో ఆమోదించి పంపించడం జరిగింది. ఈ సంవత్సరం గ్రంథాలయాలకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో గ్రంథాలయాల యొక్క అవసరతలు తీర్చడానికి, గ్రంథాలయాల సదుపాయాలు కల్పించడానికి, అలాగే పాఠకులకు మెరుగైన వాతావరణ పరిస్థితులు వారికి అనుకూలించే విధంగా ఏర్పాట్లు చేయడానికి మేము ఈ సంవత్సరం ప్రయత్నించి ఈ గ్రంథాలయాల్ని మంచి వాతావరణంలో నడపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియదు.